అందరికీ నమస్కారం. జూన్ 1వ తేదీలోపు బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయాలని చెప్పి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించిన నేపథ్యంలో బయోమెట్రిక్ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో ప్రవాసులు గుమికూడుతూ ఉన్నారు. ఎక్కడైతే బయోమెట్రిక్ విధానం ప్రక్రియ ఉందో ఆ యొక్క సెంటర్ల వద్ద మనం చూసుకుంటే వందలాది మంది ప్రవాసులు ఒక్కసారిగా చేరుకోవడంతో అయితే అక్కడ ప్రవాసులను మరియు పౌరులను అదుపు చేయడం పోలీసులకు సాధ్యం కాలేదని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి బయోమెట్రిక్ విధానం పూర్తి చేయాలని చెప్పి సాహెల్ అప్లికేషన్ ద్వారా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే మీకు సమయం తేదీ ఇస్తారని చెప్పి ఆ సమయంలో ఆ యొక్క తేదీన ఆ యొక్క కేంద్రానికి చేరుకుని మీ యొక్క 10,000 ముద్రల బయోమెట్రిక్ను పూర్తి చేయాలని చెప్పి దయచేసి అపాయింట్మెంట్ లేకుండా బయోమెట్రిక్ కేంద్రాల వద్దకు వచ్చి ఇబ్బంది పడవద్దని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. అలాగే మనం చూసుకుంటే కువైట్లోని పలు బయోమెట్రిక్ కేంద్రాల వద్ద వందలాది మంది ప్రజలు ఒక్కసారిగా రావడంతో అయితే అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఆ యొక్క జనాలను అదుపు చేయలేకపోయారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో సాహిల్ అప్లికేషన్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకుని ఆ తర్వాత మీరు బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయండి. లేకపోతే కానీ మీరు ఇండియాకు వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లోని మీరు బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయవచ్చు. జూన్ 1వ తేదీ లోపల పూర్తి చేయాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించినా సరే ఆ యొక్క గడువును పెంచే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకుని ఆ తర్వాత మాత్రమే మీరు బయోమెట్రిక్ కేంద్రాల వద్దకు వెళ్ళి ఈ యొక్క బయోమెట్రిక్ విధానం పూర్తి చేయాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.